బాగుంటుందా చికెన్? బాగున్నాయా? వంటలు బాగుంటాయి రోజు? ఏంటి టీషర్ట్స్ బలోనే జెర్సీలు వేసారా? గ్రౌండ్ జెర్సీయా? బాగా వాసన వస్తుంది చికెన్. అన్నీ బాగానే ఉంటాయి. ఎన్ని ఇస్తారు వారానికి ఎగ్స్? శనివారం తప్ప డైలీ 3 సార్లు చికెన్ ఇస్తారా? 3 సార్లు పెడతారా? బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? ఈరోజు పొంగల్ పెట్టారు కదా? కూరలు అన్నీ బాగానే ఉంటాయి అన్ని రోజు? మధ్యాహ్నం పెరుగు ఇస్తున్నారా? ఈవినింగ్ బటర్ మిల్క్, మజ్జిగ ఇస్తారా? ఇప్పుడు మజ్జిగ రసమా? రోజు చిక్కీ ఇస్తున్నారా? మిల్లెట్ చిక్కీ. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? రోజు కారం కారం ఉందా? రోజు ఇట్లా ఉంటుందా? మీ అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు? ప్రతి సెకండ్ సండే వస్తారా? ఏమైనా తెస్తారా తినడానికి? ఏం తెస్తారు? బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, చికెన్ కూడా తెస్తారా? మీకు ఇక్కడ ఉండడం బాగా ఆనందమేనా? చదువులు బాగా చెప్తారా? సార్లు అందరు ఉన్నారా? ఏ క్లాసు మీరు? ఈ సంవత్సరం చేరారా మీరు? 5th క్లాస్లో చేరారా? మొన్న సంక్రాంతి హాలిడేస్ ఊరు వెళ్ళారా? ఎన్ని రోజులు? 10 రోజులు బాగా ఎంజాయ్ చేసినారా? బాగా ఆడుకున్నారా? రేపు ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, సమ్మర్ హాలిడేస్. ఏ ఊరికి పోతారు? చెన్నయ్య. ఎవరున్నారు? టూర్గా? మీ అమ్మ నాన్న అందరూ? అబ్బో, ముందే చెప్పేశారా? నేను నంద్యాల, తిరుపతి. తిరుపతి దేవుని కాడిగా? వెంకటేశ్వర స్వామి కాడిగా? మొక్కున్నారా పోవాలని? ప్రతి సమ్మర్ హాలిడేస్ పోతారా? ఇంకా మీ బంధువులు ఊరా? ఆడ అడుగుతారు వాళ్ళు, హాస్టల్లో బాగుందా మీకు? మీరేం చెప్తారు? సూపర్గా ఉందంటారా బాగుందంటారా? సూపర్గా ఉందంటారా? మొత్తానికి ఇటు చదువుకోవడం మీకు ఇష్టం? 10th క్లాస్ పోయేటప్పటికి మీరు మంచి మార్కులు రావాలి మీకు. ఇప్పటి నుంచి బాగా చదువుకుంటేనే 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయి, లేకపోతే తక్కువ మార్కులు వస్తాయి. తక్కువ మార్కులు వస్తే మళ్ళీ పై చదువులకు పోలేరు, మంచి మంచి చదువులు చదవలేరు. కాబట్టి బాగా చదువుకోవాలి ఇక్కడ. ఓకేనా? బాయ్. ఏ క్లాస్ మీరు? బాగున్నాయా భోజనాలు? టిఫిన్స్ బాగుంటాయా? బాగుంటాయా? బాగా చదువుకోండి. నేను ఒక 3 years బ్యాక్ వచ్చాను ఇక్కడికి. ఏ సార్ ఉన్నారు? అప్పుడు కోఆర్డినేటర్ సార్ కూడా ఒక ఆయన, ఏం పేరు? ప్రభాకర్ రెడ్డి ఏదో పేరు ఆయన పేరు. రామచంద్ర రెడ్డి. ఎస్, రామచంద్ర పీడి. ఇప్పుడే నేను అన్నం తిన్నా. మీ అన్నం బాగుంది, కారం కారంగా. కొంచెం మాకు కారం కష్టం, ఏజ్ ఫ్యాక్టరు. మీరు బాగా తింటారు కారం, కొంచెం బాగా నశానానికి ఎక్కింది. ఎవ్రీడే ఎగ్ వస్తుందా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ చిక్కీ, మధ్యాహ్నం 2 curries విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ 2 curries విత్ బటర్ మిల్క్,
2 కర్రీస్ విత్ బటర్ మిల్క్. 2 కర్రీస్ ఏమైనా కానీ చికెన్, గోంగూర, రసం కూడా చేశారు, బటర్ మిల్క్ ఇస్తున్నారు. లేకుంటే సాంబారు, ఒక కర్రీ ఏదన్నా, రసం కూడా ఉంటుందా, బటర్ మిల్క్. బాగున్నాయి. ఈసారి బాగా చూస్తూ ఉన్నారు. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ. నేను గురుకుల పాఠశాలలు ఇది 6వ. కడప జిల్లాలో 5 రోజుల నుంచి ఇది 4వ రోజు. ఇది 6వ గురుకుల పాఠశాల. చక్రాయపేట దగ్గర ఉండేది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇది ఇంకా బాగుంది అనిపిస్తూ ఉంది నాకు. మిగతా ఫస్ట్ పోవడం బద్వేల్లో గర్ల్స్ గురుకుల పాఠశాల పోయారు, మొత్తం ఫెయిల్, అదైపోయింది. తర్వాత సగిలేరు పూర్మామిళ్ళ దగ్గర గురుకుల పాఠశాల పోయారు, అది ఇంకా వరస్ట్ అయిపోయిన తర్వాత తోట్లపల్లి దగ్గర కొత్తగా పెట్టారు, బయట పటారం లోన లొటారం, పెద్ద బిల్డింగ్స్ ఎట్టున్నాయంటే పెద్ద ఏదో ఒక 5 స్టార్ హోటల్ లెక్క కట్టారు, బ్రహ్మాండంగా కోట్లు పెట్టి కట్టారు. అక్కడ చాలా దరిద్రంగా, భోజనాలు సరిగ్గా లేవు, పిల్లలు గయ్యని లేచారు, అవి ఇవి ఎన్నో ప్రాబ్లం చెప్పారు. నీట్నెస్ లేదు, వర్కర్స్ లేరు, కేర్ టేకర్ లేరు అక్కడ. గ్రేడ్ 1 ప్రిన్సిపల్, గ్రేడ్ 1 ప్రిన్సిపల్ లేరు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్. అంకాలమ్మ తిరణాల ఆడ బాగలేదు. అక్కడి నుంచి గురుకుల పాఠశాల 1, 2, 3 కమలాపురంలో ఈరోజు పోయాను. ఈరోజు పర్లేదు, గర్ల్స్ది ఓకే. చక్రాయపేట పోయాను, మళ్ళా గండి దగ్గర, అక్కడ కొంచెం పర్వాలే, బాగానే ఉంది, ఓకే. ఇది నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను సాటిస్ఫై అయ్యేదానికి అర్హునేనా? సాటిస్ఫై అయ్యడానికి అర్హునేనా నేను? మీరు చెప్పాలన్నమాట. గుడ్. మీ ప్రిన్సిపల్ సార్ నేను ఈ విషయంలో చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చిన్న పిల్లలతో మాట్లాడాను నేను, చిన్న పిల్లలతో, 6th క్లాస్ పిల్లలతో. వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. మీతో మాట్లాడుతూ ఉన్నా, మీరు పెద్ద పిల్లలు ఏమైనా నిజాలు చెప్తారనే ఉద్దేశం. మీరు కూడా గుడ్, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే, మీకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ నచ్చంది ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పండి, చేంజ్ చేస్తా, మీ ఇష్టం. లేదు అన్నీ బాగున్నాయంటే ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా ఒక్కటి బాగాలేదంటే మారుస్తాను. ఉప్మా బాగుందా? ఈరోజు కిచిడి, పొంగల్ బాగుందా? ఈ విషయంలో కూడా మీకు 100 మార్కులు. వెరీ గుడ్. చివరగా మీరు ఎంతో పేదరికం నుంచి వచ్చారు ఇక్కడికి. ప్రభుత్వ ఉద్యోగస్తుల పిల్లలు ఎవరు ఉండరు ఇక్కడ. దాదాపు చిన్న వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ పిల్లలే ఉంటారు అందరూ, అవునా? కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా, కసిగా, ఇష్టంగా చదివి రేపు రాబోయే కాలంలో మీ తల్లిదండ్రులకు అండగా ఉండి వాళ్ళని ప్రేమగా చూసుకొని వాళ్ళను మంచిగా, వాళ్ళ ఆశ అదే, మా పిల్లలు మంచి చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి అని మీరు కూడా మీ తల్లిదండ్రుల ప్రేమ, మీ అన్నదమ్ముల ప్రేమలు వదిలేసి, మీ అక్క చెల్లెళ్ళ ప్రేమలు వదిలేసి ఇక్కడ చదువుల కోసం వచ్చారు. అది మైండ్లో పెట్టుకోండి. టైం పాస్ చేయకండి. టైం చాలా విలువైంది. ఈ క్షణం మరు క్షణం రాదు. దాన్ని క్యాచ్ చేసి మనం పట్టుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే మీ భవిష్యత్తు బంగారు బట్టలు వేసుకోవచ్చు. ఎక్కడ పొరపాటు చేసి మీరు టైం పాస్ చేసి చిట్ చాట్లు, వ్యవహారాలు కొట్టడం, టీచర్లు చెప్పేటి సరిగా వినక వాళ్ళకి నిక్ నేమ్స్ పెట్టడం, ఎట్లంటే గేల్ చేయడం, ఇవన్నీ వద్దు. ఒక్క 5-6 సంవత్సరాలు మీరు గట్టిగా మంచిగా కసిగా చదివారంటే మీ జీవితాలు బాగుపడతాయి. ప్రభుత్వ ఉద్యోగాలే రావాలనే రూల్ ఏం లేదు. మీ దగ్గర స్కిల్స్, టాలెంట్ ఉంటే ప్రైవేట్లో బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఉన్నాయి, మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి బయట. ₹1,00,000 సంపాదించు నెలకు. అయితే మీ దగ్గర టాలెంట్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, మంచి ప్రొనౌన్సియేషన్, మంచి లాంగ్వేజ్ స్కిల్స్, మంచి స్టైలిష్గా మాట్లాడడం, ఇంగ్లీష్ బాగా మంచిగా మాట్లాడడం, సైలెంట్ వర్డ్స్ను బాగా ఎట్లా చూసుకోవాలని దాని ప్రకారం వెళ్ళడం. మీ ఇంటికి పోయినప్పుడు కూడా మీ పేరెంట్స్ మొబైల్స్లో మంచి ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్, ఎట్లా హౌ టు ప్లాన్ అవర్ లైఫ్, వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్, ఇట్లా రకరకాలుగా మీరు చూసుకున్నారంటే కనుక ఎన్నో మంచి వీడియోలు ఉన్నాయి.
యూట్యూబ్లో అయితేనేంటి ఇట్లా అవన్నీ చూడండి బాగా, టైం వేస్ట్ చేయకండి. మీ తల్లిదండ్రులు మా పిల్లలు మాలాగా కష్టపడకూడదు, వాళ్ళ జీవితాలు బాగుండాలా అనే మంచి దృక్పథంతో మంచి ఇష్టంతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు, ఎంతో నమ్మకంతో. ఆ నమ్మకం ఒమ్ము చేయకుండా ఇష్టంగా చదవండి. మీకు అన్నీ ఇస్తూ ఉంది ప్రభుత్వం, మంచి భోజనాలు ఇస్తూ ఉంది, బట్టలు ఉతికే తప్ప వేరే పనే ఉండదు మీకు, అవునా? బాగా హ్యాపీగా కాన్సన్ట్రేట్ చేయండి. మంచిగా అట్లా కాన్సన్ట్రేట్ చేస్తేనే లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఫ్యామిలీస్ ఉంటాయి, మంచి మ్యారేజెస్ అవుతాయి. మీరు మీ పిల్లలు రేపు మంచిగా వాళ్ళని చదివించి మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకొని ఎంతో హ్యాపీగా ఉంటుంది లైఫ్, ఒక బ్యూటిఫుల్ లైఫ్. మనకు దేవుడు మంచి హ్యూమన్ బీయింగ్, మనిషి జన్మ ఇచ్చాడు. ఒక కుక్క జన్మ, ఒక చెట్టు జన్మ, ఒక జంతువు జన్మ ఇవ్వలే. మనకెన్నో తెలివితేటలు ఇచ్చాడు, మాట్లాడగలుగుతాం, వినగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, టేస్ట్ చూడగలుగుతా ఉన్నాం, ఎన్నో ఉన్నాయి దీంట్లో మనిషి జీవితంలో. ఆ బ్యూటిఫుల్ లైఫ్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తేనే, మీ గోల్స్ పెట్టుకొని వాటి రీచ్ అయితేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఎక్కడ పొరపాటు చేయకండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Be careful, take care of your future. God bless you. Okay? You are doing good. I am very happy. Thank you. Yeah, చూడండి అట్లా